శ్రీకాకుళం జిల్లా కొత్తూరు సర్కిల్ పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ పోలీసులు నిరసనకారుల మధ్య జరిగిన చర్చలతో పరిస్థితి శాంతియుతంగా ముగిసింది. హీరమండలం గొట్ట గ్రామానికి చెందిన వంచారపు సింహాచలం ఫిర్యాదు మేరకు దువ్వాడ శ్రీనివాస్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కేసు విచారణలో భాగంగా దువ్వాడ శ్రీనివాస్ ను కొత్తూరు సర్కిల్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. ఈ సమయంలో స్టేషన్ బయట దువ్వాడ మాధురి అనుచరులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు నిరసన విరమించాలని కోరగా స్వల్ప వాగ్వాదం జరిగింది. అనంతరం చర్చలతో పరిస్థితి అదుపులోకి వచ్చి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. రాజకీయ మేము కూర్చుంటాం. మేము కూడా శాంతియుతంగా అంతే బాగా కూర్చుంటాం. అతను వచ్చిన కూర్చుంటాం. ఇది శాంతియుతం కాదు. పోలీస్ స్టేషన్ అనేది ప్రజలది. అవును, అందుకే మాది. ప్రజలందరికీ వచ్చే దారిని మీరు అడ్డగిస్తున్నారు. మీరు దయచేసి పెట్టడానికైతే లాయర్ కూడా అవసరం లేదు. మనకు లోన లాయర్ ఎందుకు పంపించామంటే లాయర్ సార్ కూర్చొని విచారణ చేసేటప్పుడు మనకి అది అన్ని క్వశ్చన్ అని అడుగుతారు. పొద్దున 11 గంటలు తీసుకొచ్చి సాయంత్రం 5 వరకు స్టేషన్ లో కూర్చోబెట్టాడు. ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ చేసిన తప్పేంటండి? పట్టించుకున్న నాదుడు లేడు. అనవసరంగా 2 సంవత్సరాల క్రితం ఉన్న కేసుని ఆల్రెడీ 41 నోటీస్ కూడా ఇష్యూ చేశారు. ఈ కేసు మీద ఇంటికి వచ్చి ఇచ్చి మళ్ళీ మొన్న ఈ అచ్చెన్నాయుడు చేసిన ఈ ధాన్యపు ఈ కుంభకోణం 75 కోట్ల కుంభకోణం కోసం ప్రశ్నించాడని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి స్టేషన్ కూర్చోబెట్టి ఒక భోజనం లేకుండా ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఇంతసేపు కూర్చోబెడతారండి. ఏం తప్పు చేశారు? ఉదయం 11 గంటలకు మేము వస్తే 4:30 అయింది. ఇంతవరకు అతనికి పచ్చి మంచిదే లేదు స్టేషన్ లో. ఏం చేశాడని ఎంతసేపు స్టేషన్ లో కూర్చోబెడుతున్నారో అడగండి. ప్రజలారా అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీకి రక్షణ కరువైతే సామాన్య మానవుడు పరిస్థితి ఏంటి? సామాన్య మానవుడు ఎలా బతుకుతాడో చూసుకోండి. మొత్తానికి ఉద్రిక్త వాతావరణం